అందరికీ నమస్కారం. స్వాతికిరణ మూవీలో సంగీత సాహిత్య సమలంకృతే సాంగ్ నోటేషను అంటే ఎక్కువగా షడ్జమం చతుశ్రుతిష్మం అంతర్గాంధారం ప్రతిమధ్యమం పంచమం చతుశ్రుదేవతం కాకల నిషాదం తరస షడ్జమం వస్తాయి. అంటే 65 మైళిక తమేచి కళ్యాణి రాగము. అయితే రీవన్ నేటు అంటే శుద్ధరిష్మం కాశిక నిషాదం శుద్ధదేవతం కూడా కొన్ని చోట్ల వేశాను. ముందర స్వరంతో స్టార్ట్ అవుతుంది అన్నమాట సాంగ్. సా రిగమ పదనిస నిదపమ గరిసరి అని చెప్పి వచ్చి ఆలాపనలాగా వస్తుంది. వచ్చి అప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది. సంగీత సాహిత్య సమలంకృతే సరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరస నమామి అని చెప్పి వస్తున్నాను కదా. స్వరం చెప్తాను. మపదాత దాతాదమ మపసానిద సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ గభమగరి పదయోగ మగసని సద సమభూషితే నిసరీరిగా హే భారతి మా మాపమ మనసా స్మరామి గమమ మామ పదాపమ శ్రీ భారతి మా రిమగ సని శిరస నమామి ధనిని రిగాగ అని. ఇది పల్లు. అంటే బీ శృతి అని పర్టికులర్గా మెన్షన్ చేసి అడిగారు. బీ శృతి అంటే మరి అది నాకు వేణు మీద సెట్ అవ్వదు. అంటే నేను వేణు వాయిస్తూ అంటే ఎఫ్ కానీ ఎఫ్ షార్ప్ కానీ పెట్టుకుని వాయిస్తాను. అదే కాకుండా ఏంటంటే ఫిల్మ్ సాంగ్ ఏ రకంగా వస్తుందో దానికి సరసిస్తాను. అది బీ శృతి వీణ పెట్టుకోవడానికి నాకు అవ్వదు. ఎఫ్ కానీ ఎఫ్ షార్ప్ కానీ పెట్టుకుంటాను. పెట్టుకుని సేమ్ అండ్ ఎగ్జాక్ట్గా మూవీలో సాంగ్ ఎలా అయితే వస్తుందో ఆ రకంగా దానికి సరసిస్తాను. వేద వేదాంత వనవాసిని నీని నీని మణి నీని పూర్ణ శశిహాసిని నీని మణి నీని. నెక్స్ట్ సెకండ్ పార్ట్. నీని దాదాత మదదానిమ నాద నాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి మామ మామ మద. మళ్ళీ ఈ 2 సెట్లు కూడా స్పీడ్గా వస్తుంది. సెకండ్ టైం ముందర స్లోగా వచ్చి తర్వాత సెకండ్ టైం స్పీడ్గా వస్తుంది. తర్వాత వ్యాస వాల్మీకి దాదమ మద దామ ఫస్ట్ టైం వాల్మీకి, రెండో టైం వాల్మీకిలో మద ధనీని అని వస్తుంది. వాగ్దాయిని దాదాని మమ. నెక్స్ట్ జ్ఞానవల్లి సముల్లాసిని మామ మామ రిని నీని నేని రిగా. ఇక్కడ చిన్న ఆలాపనలాగా వస్తుంది. మళ్ళీ తర్వాత సంగీత సాయి రెండో చరణం కూడా సేమ్ ఇదే ట్యూన్ అని, అందుకని ఒక చరణానికి మాత్రం రాశాను. చాలా మంచి సాంగ్, చాలా బాగుంటుంది. సంగీత సాహిత్య సమలంకృతే సరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరస నమామి అని చెప్పేసి చాలా బాగుంది. థ్యాంక్ యూ.